నా పేరు షమా బేగం అండి. గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి, కృష్ణా జిల్లా నేను. మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్డి మీటింగ్ ఉంటుంది. ఆ హెచ్డి మీటింగ్ వచ్చినప్పుడల్లా మన సారు చిన్ని గారు ఆయన వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఎంపీ గారు వచ్చినప్పుడల్లా మాకు చెప్తున్నారండి, మీరు ఏంటి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా అని ప్రతిసారి అడుగుతారు. అడిగినప్పుడల్లా మేము చెప్తున్నామండి, ఇలాగ మాకు సమస్యలు ఉన్నాయి సార్, మాకు కొంచెం టైం ఇస్తే మేము మాట్లాడతామని చెప్పాం. అన్నట్టుగానే సార్ ఈరోజు 1 గంట నుంచి మాకు టైం ఇచ్చారు సార్. వచ్చారు సారే, స్వయంగా వచ్చారు. మాకన్నా ముందు సారే వచ్చారండి. మా ప్రధానమైన సమస్యలు గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మాకు రెగ్యులర్ చేయలేదండి. మా స్టాఫ్ నర్సెస్ని 450 మంది మా కాంట్రాక్ట్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళని 2011 నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా వీళ్ళు 2012 నుంచి కూడా వీళ్ళంతా కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయలేదు. అది మెయిన్ సమస్య చెప్పాము. అలాగే మా ప్లేసుల్లో ఏఎన్ఎంస్ని తీసుకొచ్చి స్టాఫ్ నర్స్ పోస్టుల్లో నియమించాలని గవర్నమెంట్ చూస్తున్నారండి, అది చెప్పాము. తర్వాత ఆయన ఇవన్నీ పాలసీ మ్యాటర్స్ అమ్మా, ఇవన్నీ మేము గవర్నమెంట్కి తెలియజేస్తామని చెప్పి లోకల్గా హాస్పిటల్లో మా సమస్యలు ఏంటి అనేది అడిగారు. అడిగితే సార్కి మేము చెప్పాము, ఇక్కడ మాకైతే బర్నింగ్ ఇష్యూ, స్టాఫ్ తక్కువ ఉన్నారండి. స్టాఫ్ నర్సెస్ అసలు చాలా తక్కువ మంది ఉన్నాం మేము. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం హాస్పిటల్ అయితే పెరిగింది, యూనిట్లు పెరిగినాయి, డిపార్ట్మెంట్లు పెరిగినాయి. అలాగే మిగతా డాక్టర్స్ వీళ్ళని పెంచుతున్నారు, కానీ స్టాఫ్ నర్స్ మాత్రం స్ట్రెంత్ని పెరగట్లేదు. అది చెప్పామండి. ఇలాగ 1:1 ఇంతమంది ఉండాలి అనే రేషియో ప్రకారం, ఐఎంఏ నామ్స్ ప్రకారం ఇంతమంది ఉండాలండి, మేము ఇంతమంది ఉన్నాం అంటే ఆయన సానుకూలంగా స్పందించి మీరు లెటర్ ఇవ్వండి అమ్మా, మేము దాని గురించి ఆలోచిస్తా అన్నారు. ఇంకో రెండో ప్రధాన సమస్య వచ్చి మ్యాన్ పవర్ ఇమ్మని అడిగాము. మాకు ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలాంటి వాళ్ళంతా లేరు. వాళ్ళందరి గురించి కూడా మేము అడిగాం. సార్ అది హెచ్డి మీటింగ్లో పెట్టి ఖచ్చితంగా మా సూపరింటెండెంట్ గారు సహకారంతో అవి నెరవేరుస్తామని చెప్పి మాకు చెప్పారండి. మూడోది వచ్చి మాకు బాత్రూమ్స్ అలాంటివి లేడీస్ ఎక్కువ మంది, 450 మంది మేము స్టాఫ్ నర్సెస్, హెడ్ నర్సెస్ కలిపి వర్క్ చేస్తున్నాం. వీళ్ళలో ఎవరికి కూడా కొన్ని చోట్ల ఉన్న ఒక్క రూమ్లోనే ఒక 10 మంది బట్టలు మార్చుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. అలాగే మేము సిక్ అయిపోతే సిక్ అయిన దాని గురించి అని మాకు ఒక సిక్ రూమ్ లేదండి, అది కూడా చెప్పామండి. తర్వాత ప్రతి సంవత్సరానికి ఒకసారి మాకు మెడికల్ చెకప్ గురించి అడిగామండి. అది కూడా సార్ సానుకూలంగా స్పందించి ఈ 50 ఇయర్స్ వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ టెస్టులు, అన్ని రకాల టెస్టులు ఉచితంగా సార్ చేయించడానికి మాకు హామీ ఇచ్చారండి. ఇలాంటి చాలా సమస్యల్ని సార్ చాలా సానుకూలంగా స్పందించి అన్నీ సార్ విన్నారండి. అందులో ఇక్కడ జరిగే ఈ హెచ్డియు మీటింగ్లో జరిగే వాటిని 1-2 సమస్యలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పారు.